హాయ్ 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 ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు తాన్యా క్రియేటివ్ వర్క్స్. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో లేట్ చేయకుండా మనం మూవీ రివ్యూ, జెన్యూన్ హానెస్ట్ మూవీ రివ్యూ అయితే ఇచ్చేద్దాం. అంతకంటే ముందు వెళ్ళే ముందు మా వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు బిగులు. సో లేట్ చేయకుండా గేమ్ చేంజర్ మూవీ అయితే నేను నిన్న నైట్ చూడడం అయితే జరిగింది. లేట్ అయినా కానీ లేటెస్ట్గా నేను హానెస్ట్ రివ్యూ మీ ముందుకైతే తీసుకొస్తాను. జెన్యూన్ రివ్యూ ఇవ్వడంలో కానీ, హానెస్ట్గా మాట్లాడడంలో కానీ మనకు మించినోళ్ళు లేరని నా గట్టి అభిప్రాయం అనమాట. సో గేమ్ చేంజర్ గురించి మనం మాట్లాడుకోవాల్సింది చాలా 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 ఉంది. సో దాన్ని పార్ట్స్ కింద డివైడ్ చేసుకుంటూ వెళ్దాం. అండ్ డైరెక్టర్ శంకర్ గారి గురించి మనం మాట్లాడుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ శంకర్ గారు ఇండియన్ 2 దొబ్బెట్టినట్టు ఇది కూడా దొబ్బెట్టేస్తారా అని చెప్పి నాకు కూసంత భయం అయితే ఉంది. ప్లస్ ఆయన టీఎఫ్ఐలో, తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో లాంచ్ అయిన స్ట్రైట్ ఫిలిం తీస్తున్నారు. అండ్ దాన్ని తమిళ్లో కూడా డబ్ చేయడం, అంటే ఆల్ ఓవర్ ఇండియాలో నేషన్ మొత్తంలో రిలీజ్ చేయడం అయితే జరిగింది. దీన్ని ఎలా డీల్ చేస్తారు అంటే, శంకర్ గారు ఇండియన్ 2 ఇది ప్యారలల్గా మనకి షూటింగ్ అనేది జరగడం అయితే జరిగింది. దానివల్ల ఇండియన్ 2 మూలాన్న గేమ్ చేంజర్ అనేది లేట్ అవ్వుకుంటూ వచ్చిందనమాట. సో ఆన్ దట్ బేసిస్ దీనికి ఏమైనా దెబ్బ పడుండొచ్చా అంటే, దీనికి ప్రొడక్షన్ వాల్యూస్లో అయినా కానీ, మేకింగ్లో కానీ ఏదైనా తగ్గించొచ్చా, స్టోరీలో ఏమైనా మోసం ఏమైనా చేశారా, ఏమైనా తగ్గించారా లేకపోతే అని చెప్పి నేనైతే బాధపడ్డాను. ఈ ఇండియన్ 2 దెబ్బెట్టేశారు, ఇది ఏమైనా అటు ఇటు అయ్యేటట్టు ఏమైనా ఉందని చెప్పి భయంతోనైతే నేను సీట్లో అయితే కూర్చోవడం అయితే జరిగింది థియేటర్లో. నేను ఓవరాల్గా చూసుకున్నట్లయితే మనకి మూవీ అనేది అత్యంత అద్భుతంగా ఉంది. దాంట్లో నో డౌట్ అనమాట. రామ్ చరణ్ గారు ఇచ్చి పడేశారనమాట. 100కి 100% తనకు ఇచ్చిన క్యారెక్టర్కి న్యాయం అయితే చేశారు. అండ్ స్పాయిలర్ ఎలక్ట్ అనమాట. మూవీ చూడకపోతే కనుక మూవీ చూడండి. ఫ్లాష్ బ్యాక్లో రామ్ చరణ్ గారికి ఒక క్యారెక్టర్ అనమాట. ఆ క్యారెక్టర్ని జీవించారండి, అద్భుతంగా జీవించారు, మామూలుగా లేదనమాట. రామ్ చరణ్ గారు ఆ పర్ఫార్మర్ అనమాట, వండర్ఫుల్ పర్ఫార్మర్ అనమాట రామ్ చరణ్ గారు. అండ్ భుజాలను ఆ మూవీ మొత్తం తన భుజాల మీద వేసుకున్నారనమాట. అండ్ క్లియర్ కట్గా చెప్పాలంటే అన్ని ఈవెంట్స్లో ఆ శంకర్ గారు చెప్పినట్టుగానే స్టోరీ అనేది క్లియర్ కట్గా మనకి ఒక ఐఏఎస్ ఆఫీసర్కి అండ్ కాబోయే సీఎం గారికి మధ్య జరుగుతున్న కాన్ఫ్లిక్ట్ని ఇది స్టోరీ అనమాట. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. సో మేకింగ్ అనేది, స్టోరీ అనేది ఎలా వెళ్ళింది అండ్ ఆ హీరోకి ఫ్లాష్ బ్యాక్కి అండ్ విలన్కి మధ్య కనెక్షన్ ఏంటి అనేది పెద్ద ట్విస్ట్ అనమాట. అండ్ హీరో దాన్ని ఎలా ఎదిరించారు అండ్ దానికోసం మనోడు ఏం సాక్రిఫైస్ చేశాడు అన్న దాని గురించి మనం మాట్లాడుకోవాలి. అండ్ ప్రతి శంకర్ గారి గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఆయన ఏ మూవీస్ తీసుకున్నా కానీ సమాజానికి ఎంతో ఉపయోగకరమైన మూవీసే తీస్తారు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. బాయ్స్ సినిమా అయితేనే కానీ, గేమ్ చేంజర్ అయితే ఇప్పుడు రిలీజ్ అయిన గేమ్ చేంజర్ అయితే కానీ, అంతకుముందు శివాజీ అయితేనే కానీ మనల్ని క్వశ్చన్ చేస్తారనమాట. సమాజాన్ని క్వశ్చన్ చేస్తుంటారు. ఇక్కడ ఇది జరుగుతుంది కానీ ఇక్కడ ఈ మేల్కొనేటప్పుడు ప్రశ్నించడానికి మనకి ఒక కారణం అవుతుంది అనమాట. సో ఓవరాల్గా నా అభిప్రాయం ఏంటంటే, ఇండియన్ 2ని గేమ్ చేంజర్ ప్యారలల్గా నడుపుకుంటూ వచ్చారు కదా. నాకు ఇండియన్ 2 ఎలాగో దొబ్బింది, అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. అండ్ గేమ్ చేంజర్ ఏమైనా అటు ఇటు అవుతుందా అంటే, కమల్ హాసన్ గారికి ఇచ్చిన ఇంపార్టెన్స్ గేమ్ చేంజర్కి తక్కువగా ఇచ్చారు. దానివల్ల గేమ్ చేంజర్కి కథలో ఏమైనా మార్పులు ఏమైనా చేసి కథని డైల్యూట్ ఏమైనా చేశారా, లేకపోతే ప్రొడక్షన్ వాల్యూస్ తగ్గించేసి దీన్ని నెగ్లెక్ట్ చేయడం అంటూ జరిగిందా, లేకపోతే గేమ్ చేంజర్ దెబ్బతో ఇది ఆటోమేటిక్గా దెబ్బడిపోద్దేమో అని చెప్పి నాకు కూసంత భయం కూడా క్రియేట్ అయిందనమాట. సో ఎలా ఉంటుంది అని చెప్పి భయంతోనే అయితే నేను థియేటర్లో కూర్చోవడం అయితే జరిగింది. సో మూవీ అనేది ఓవరాల్గా చూసుకున్నట్లయితే హిట్ టాక్ అనమాట. పండగకు అయితే విపరీతంగా దిల్ రాజు గారు ఎప్పుడు గొప్ప డెసిషన్లే తీసుకుంటారు. అండ్ ఇది పండగ కాకుండా వేరే రోజుల్లో ఇది రిలీజ్ అయితే కనుక ఇది కేవలం యావరేజ్ సినిమా మాత్రమే. అదే ఈ పండగ వచ్చింది కాబట్టి దీనికి హిట్ అండ్ అబౌట్ టాక్ అయితే వస్తుంది. అండ్
నేను క్లియర్ కట్గా చెప్పొచ్చేది ఏంటంటే 100,000 crores 2,000 crores మార్కెట్ అంటే కాదు అని నేను క్లియర్ కట్గా చెప్తాను. అండ్ ప్రతి మూవీ స్టోరీ లైన్ల ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే ఉండటానికి మూవీ ఉంది. రామ్ చరణ్ గారు తన భుజాల మీద మూవీ నడిపించారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అండ్ సెకండ్ పార్ట్లో వచ్చే స్పాయిలర్ ఎలక్ట్ అనమాట. సెకండ్ పార్ట్లో ఏదైతే ఆయన వస్తారో ఆ పార్ట్ అనేది అత్యంత అద్భుతంగా వస్తుంది అనమాట. రామచంద్ర గారు ఒరిజినల్ పర్ఫార్మర్ని బయటకు తీసుకొచ్చారు అని చెప్పడంలో దాంట్లో ఎటువంటి సందేహం లేదనమాట. అండ్ చరణ్ గారు కాకుండా ఈ మూవీని నడిపించింది ఎవరంటే అంజలి గారు అనమాట. అంజలి గారు కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారనమాట. అండ్ ఇంకా కేఆర్ అద్వానీ అనమాట. ఆవిడ ఎందుకో అసలు ఆవిడని ఎందుకు తీసుకున్నారో, పాటల కోసమే తీసుకున్నారా అంటే ఆవిడకి ఆ క్యారెక్టర్కి అంత వెయిటేజ్ లేదని నా అభిప్రాయం అనమాట. ఓవరాల్గా కథ ప్లాట్ అయితే ఒక వేలో వెళ్ళిపోతుంటుంది, ఆ ఫ్లోలో వెళ్ళిపోతుంటుంది. ఇది ఎందుకు దేనికి అని చెప్పి మనం అయితే చెప్పలేము. అంటే ఎలా చెప్పాలంటే ఈ శంకర్ గారి మూవీస్ అన్నీ ఒక టైపు రోగాల్ని, ఒక టైప్ క్యారెక్టర్ని క్రియేట్ చేసుకుంటారనమాట. సైడ్ సత్యం సునీల్ గారు పోషించిన క్యారెక్టర్ సైడ్ సత్యం, ఆ క్యారెక్టర్లో ఆయన సత్యం సైడ్ వైపు నుండే చూస్తేనే తెలుస్తుంది అని చెప్పడంలో మనకి పెద్దగా నాకు అనిపించలేదు. ప్లస్ అంజలి గారు సెకండ్ హాఫ్లో వచ్చే ఆవిడ ఒక మెడ పట్టేయడం అండ్ అవసరానికి తగ్గట్టు మళ్ళీ మార్చేసుకోవడం, మళ్ళీ పట్టేయడం అనేవి కూడా నాకు పెద్దగా ఎక్కలేదు. ఇలాంటివి నాకు పెద్దగా ఏమంటారు ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేయలేదు ఆయన రైటింగ్స్లో. మరి ఎందుకు పెట్టారు, దేనికి పెట్టారు అనేది మనకైతే తెలియదు. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే తమ్మన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే కానీ మ్యూజిక్ కూడా ఇంకొంచెం ఇంప్రవైజ్ చేయాల్సింది అని చెప్పి నా గట్ ఫీలింగ్ అనమాట. ఇప్పుడు చూసిన గేమ్ చేంజర్ అని చెప్పి టప్ అని మ్యూజిక్ వస్తుంది. అండ్ ఇంకొంచెం బ్యాక్గ్రౌండ్ స్కోర్ మీద ఇంకొంచెం ఎఫర్ట్ పెట్టుంటే ఇది నెక్స్ట్ లెవెల్లో వెళ్తుంది అని చెప్పి నేను అయితే గట్టిగా చెప్పగలను. ఓవరాల్గా మూవీ చూసుకున్నట్లయితే ఈ పండక్కి హిట్ మూవీ అనమాట. సో దట్స్ ఆల్ ఇట్ ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. తద్వారా నా నోటిఫికేషన్స్ ఎల్లప్పుడూ మీకు వెంటనే వీడియో పెట్టిన వెంటనే మీకు వస్తాయి. సో థ్యాంక్ యూ సో మచ్. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సర్వే జన సుఖినో భవంతు. జై హింద్.